హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రాధికాస్ క్రియేటివిటీ. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ముందు వీడియోస్ కూడా చూసేయండి. మా అక్క కోడలు వైభవలక్ష్మి వ్రతం చేసుకుంది. ఎలా చేసుకుందో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వైభవలక్ష్మి వ్రతాన్ని ఎందుకు చేస్తారంటే సుమంగళత్వానికి, అలాగే సిరి సంపదలు కలగాలని, ఉద్యోగం లేని వారు ఉద్యోగం కోసము, ధన కనక వస్తు వాహనాలను కొనుగోలు చేయటం కోసము అమ్మవారిని ఆరాధిస్తారు. నేను, మా చెల్లి ఇంకా ఝాన్సీ కలిసి తోరములను ప్రిపేర్ చేశాము. ఝాన్సీ అంటే మా కోడలి వాళ్ళ వదిన. కలసం చెంబుకి ఒక తోరము. ఎవరైతే వ్రతం చేసుకుంటారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటే అన్ని తోరాలు. అలాగే 8 మంది ముత్తైదువులకి 8 తోరాలను ప్రిపేర్ చేసుకోవాలి. లక్ష్మీ సమేత విష్ణుమూర్తి చిత్రపటాన్ని పూజలో ఏర్పాటు చేయాలి. కలశానికి రాగి లేదా వెండి చెంబును తీసుకొని బొట్టు పెట్టి, ఒక పళ్ళాన్ని తీసుకొని అందులో బియ్యం పోసి, అందులో కలశాన్ని పెట్టి 3/4 వంతు వాటర్ నింపి, పసుపు, కుంకుమ, రూపాయి కాయను వేసి 5 తమలపాకులు తీసుకొని కలశాన్ని అలంకరించి కొబ్బరికాయను పెట్టి, కొబ్బరికాయ పైన ఎర్రని జాకెట్ ముక్కను పెట్టాలి. మా కోడలు అమ్మవారిని రెడీ చేసి పూజా సామాగ్రినంతా సర్దుకుంటుంది. మరోపక్క నేను ముత్తైదువులకి ఇచ్చే తాంబూలములన్నింటినీ ఏర్పాటు చేశాను. ముందుగా దీపారాధన చేయాలి. వైభవలక్ష్మి వ్రతానికి ఎరుపు అక్షింతలను మాత్రమే వాడాలి. పూజ మొదలు పెట్టే ముందుగా ఆచమనం చేయాలి. తోరములకు పూజ చేసి చేతికి తోరములను కట్టుకోవాలి. ఏ పూజలో అయినా, వ్రతంలో అయినా విఘ్నేశ్వరునికి మొదటి పూజ చేయాలి. మహాగణాధిపతి పూజ. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. ఆసనార్థం రత్నసింహాసనం సమర్పయామి. పాదయో పాద్యం సమర్పయామి. శ్లోకం. కర్పూర రాగార సంయుక్తం కస్తూరి రోచనాన్వితం గంధం దాస్యామహయం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ వైభవలక్ష్మీ దేవ్యై నమః. శ్రీ గంధం సమర్పయామి. శ్రీ వైభవలక్ష్మి అష్టోత్తర శతనామావళి పూజ. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయ నమః. ఓం సర్వభూతహితపదాయ నమః. ఓం శ్రద్ధాయ నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయ నమః. ఓం వాచే నమః. ఓం పద్మే నమః. ఓం నిత్యపుష్టాయ నమః. ఓం విభావత్యై నమః. ఓం క్రోధ సంభవాయ నమః. ఓం అనుగ్రహప్రదాయ నమః. ఓం బుద్ధయ నమః. ఓం అనగాయ నమః. ఓం హరివల్లభాయ నమః. ఓం అశోకాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం దీప్తాయ నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయ నమః. ఓం కరుణాయ నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయ నమః. ఓం పద్మహస్తాయ నమః. ఓం వైభవలక్ష్మి వ్రత కథ. పూర్వం ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుని చూసి, ప్రాణనాథ, భూలోకంలో మానవులందరూ ధనార్జన కోసం ఎడతెరిపి లేని శ్రమలను అనుభవిస్తూ ఉన్నారు. అయినా వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులు కావడానికి, అత్యధిక సంఖ్యాకులు దరిద్రులుగానే భాషించడానికి కారణం ఏమిటి అని ప్రశ్నించగా, దానికి సమాధానంగా సర్వేశ్వరుడు చిరునవ్వు నవ్వి, దేవి, సర్వము వైభవలక్ష్మి దయన బట్టే ఉంటుంది. సమస్త సిరి సంపదలకు, ధనధాన్యాలకు ఆవిడే ఆది దేవత. కావున ఎవరైతే ఆ సత్యాన్ని గుర్తించి ఆ ఐశ్వర్యలక్ష్మి అంతులేని భక్తి కలిగి సదా ఆమెను ఆరాధిస్తూ ఉంటారో, వైభవలక్ష్మి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో, వారి పట్ల మాత్రమే ఆ తల్లి యొక్క అపార కృపా కటాక్షాలు ప్రసరించబడతాయి. అలా ఆమె దయకు పాత్రులైన వారు మాత్రమే తమ కృషిలో విజయులై అఖండ వైభవాలను సాధించగలుగుతారు. ఎవరైతే ఆమెను తృణీకరించి, ఆమె అనుగ్రహాన్ని విస్మరించి అంతా తమ స్వయం కృషేనని విర్రవీగుతారో, ఎవరైతే వైభవలక్ష్మి స్వరూపమైన ధనాన్ని ఈసడిస్తారో, వాళ్ళు ఏనాటికి ధనవంతులు కాలేరు. వారి కష్టమంతా కూడా మురికి గుంటలో పోసిన పన్నీరు వలె వృధా అయిపోతుంది. కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలని అనుకుంటున్నారో వాళ్ళు అవశ్యం ఆ తల్లిని ఆరాధించాలి, ఆమె వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడే ఆమె కరుణకు పాత్రులై అఖండ సిరి సంపదలతో, రాజవైభవాలతో తులతూగుతారు అని చెప్పాడు. అది విని పార్వతి, ప్రభు, ఆ వైభవలక్ష్మి ఎవరు? ఆమె చరిత్రను, మహత్యాన్ని వివరంగా సెలవీయమని కోరగా, తరుణేంద్ర శేఖరుడు ఇలా చెప్పసాగాడు. దేవి, అత్యంత పుణ్యదాయకమైన శ్రీ వైభవలక్ష్మి చరిత్రను శ్రద్ధగా వినమని చెప్పెను. శ్రీ వైభవలక్ష్మి ప్రాదుర్భావము.
పూర్వం ఒకప్పుడు భృగు మహర్షి ఆ పరాశక్తి కోసం తప్పించాడు. అందుకు మెచ్చిన ఆ అంబ మునికి కనబడి ఏం కావాలో కోరుకోమంది. భృగు ఆమెను నమస్కరించి, తల్లి, ఈ ప్రపంచం మొత్తం 3 ముఖ్యావసరాలపై నడుస్తుంది: శక్తి, యుక్తి, భుక్తి. మాయా మహామాయమైన నీ శక్తి కళ పార్వతి అయి శివుడికి అర్ధాంగిగా సేవించబడుతుంది. నీ విద్యా కళ చదువుల తల్లి అయిన సరస్వతి అయి యుక్తియుక్తంగా స్పష్టమైన బ్రహ్మతో మసలుతూ ఉంది. ఒక స్థితికారకమైన నీ యొక్క వైభవ కళను నా కుమార్తెగా అనుగ్రహించు అని కోరాడు. తదాస్తు అంది ఆ తల్లి. తత్ఫలితంగానే పరాశక్తి యొక్క సంపత్కల భృగువుకు వైభవలక్ష్మిగా అవతరించింది. భృగువు ఆమెను విష్ణువుకిచ్చి పెళ్లి చేశాడు. శ్రీహరి కోరిక మీద ఆ భార్గవీదేవి దేవతలందరికీ ఎనలేని వైభవాలను సంతరించి స్వర్గలక్ష్మిగా వాసికెక్కింది. కానీ ఐశ్వర్యమత్తులో ఇంద్రుడు చేసిన ఒకానొక దోషానికి గాను దూర్వాసుడిచ్చిన శాప కారణంగా ఆ వైభవలక్ష్మి సాగరగతం అయిపోయింది. పాలసంద్రం నుండి శ్రీ వైభవలక్ష్మి పునరావిర్భావం. ఇంద్రుడు దరిద్ర పీడితుడై విష్ణువును ఆశ్రయించాడు. భార్యా విరహంతో విష్ణువు కూడా తగు రీతిని ఆలోచించి లక్ష్మీమయమైన క్షీరసాగరాన్ని మదించడం వల్లే పునః లక్ష్మి కలుగుతుందని చెప్పాడు. ఆ కారణంగా దేవాసురులు మందగిరిని కవ్వంగాను, వాసుకి అనే మహాసర్పాన్ని కవ్వపుత్రాటిగాను మార్చి క్షీరసాగరాన్ని మదించగా ఆ వైభవలక్ష్మి తిరిగి ఆ సముద్రం నుంచి ఆవిర్భవించి లోకాలను కరుణించింది. ఆ సమయంలో ఇంద్రాదులు చేసిన ప్రార్థనలు మన్నించి ఆ తల్లి ఎనిమిది మూర్తులుగా భాషించింది. 1 ఆదిలక్ష్మి, 2 ధాన్యలక్ష్మి, 3 ధైర్యలక్ష్మి, 4 గజలక్ష్మి, 5 సంతానలక్ష్మి, 6 విజయలక్ష్మి, 7 విద్యాలక్ష్మి, 8 ధనలక్ష్మి. ఈ 8 మూర్తుల్లోనూ సర్వశ్రేష్టమైనదే ధనలక్ష్మీదేవి. ఆమెనే వైభవలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి అని కూడా పిలుస్తుంటారు. అన్నాళ్ళు భార్గవిగా పేరొందిన ఆమె క్షీరసాగర మదనాంతరం క్షీర సముద్ర రాజధానిగా కూడా పేరు పొందింది. వైభవలక్ష్మి కోల్హాపురం ఎగుట. ఐశ్వర్యప్రదాయిని అయిన ఆ తల్లి మహా అభిమాని. ఆమె అందు రవ్వంత అపచారం జరిగినా మన్నించదు. అందుకొక ఉదాహరణ చెబుతా వినుము. పూర్వం త్రిమూర్తుల్లో ఎవరు సాత్వికలో పరీక్షించేందుకు ఋషులందరూ కలిసి లక్ష్మీదేవి తండ్రి అయిన భృగువును నిర్దేశించారు. తత్కారణంగా భృగువు ముందుగా సత్యలోకానికి, తర్వాత కైలాసానికి వెళ్లి శివ బ్రహ్మలిరువురికి తిరస్కరించి వారిని శపించి చివరగా వైకుంఠానికి చేరాడు. ఇక్కడ లక్ష్మీనారాయణలిద్దరూ పాచికలాట్లో ఉండిపోయి భృగువును గమనించను లేదు మరియు ఆహ్వానించను లేదు. అందుకు ఆ ఋషి కోపించాడు. ఆ రమామాధవులిద్దరూ తన కూతురు అల్లుడు అవడం వల్ల మరింత ఆగ్రహించి విష్ణువు యొక్క వక్షస్థలాన్ని తన్నాడు. అయినా విష్ణువు కోపించకుండా అతి శాంతంగా భృగువుని ఆరాధించి శాంతపరిచి పంపేశాడు. కానీ అందు నిమిత్తమై అమ్మవారు మాత్రం అలిగింది. తన నివాస స్థలమైన శ్రీహరి వక్షస్థలాన్ని తన్నిన భృగువు మీద, భృగువుని శిక్షించకుండా వదిలేసిన శ్రీహరి మీద కూడా అలిగి వైకుంఠాన్ని వదిలి వెళ్లిపోయింది. స్వీయాభిమాన కోసం భర్తనైనా సరే వదులుకోగలదా తల్లి? అలాగని భక్తులను మాత్రం వదలదు సుమా. భక్తులంతా ఆమె బిడ్డలే కదా. బిడ్డల దోషాన్ని తల్లి క్షమిస్తుంది. ఆ విధంగా వైకుంఠాన్ని వదిలి భూలోకంలో తనని ఆరాధించే భక్త కోటిని ఉద్ధరించేందుకే కోల్హాపురం వేంచేసింది. శీల, సుశీల, గుణశీల, విశారల కథ. వ్యసనాలతో దుర్మార్గుడే భార్య అయిన విశాలను కూడా చీటికి మాటికి హింసిస్తూ ఉండేవాడు. అయినా నలుగురు అక్క చెల్లెలు మాత్రం ఎప్పటికైనా ఆ జగన్మాత తమని అనుగ్రహిస్తుందని, తమ భర్తలను మంచిదారిలో పెట్టి తమ పూర్వ వైభవాలను తిరిగి తమకు ప్రసాదిస్తుందని నమ్మేవారు. తాము పస్తులున్నా పర్వాలేదు, తమ బిడ్డలకైనా రవ్వంత ఆహారాన్ని ప్రసాదించమని పదే పదే అమ్మవారిని ప్రార్థించేవారు. వారి మొరలను ఆలకించింది ఆ లక్ష్మీదేవి. అయితే ఎంత అవ్యాజానుగ్రహం గల తల్లి అయినా దేన్ని నిర్జానంగా ప్రసాదించదు కదా. అందుకే ఒకనాడు నలుగురు సోదరీమణులు కలిసి తనను ప్రార్థిస్తున్న శుభ సందర్భంలో అమ్మవారు వృద్ధ స్త్రీ రూపంలో వారిని పలకరించి ఇలా చెప్పింది: వైభవలక్ష్మి వ్రతం చేయండి. పిల్లలు, మీ భక్తి ప్రపత్తులు చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ వైభవలక్ష్మి అనుగ్రహానికైతే మీరు ఇంత విపరీతంగా ఆవేదన పడుతున్నారో ఆ వైభవలక్ష్మి ప్రసాదం అంత త్వరితంగా సిద్ధించే మార్గం చెబుతాను. తక్షణమే మీరు నలుగురు మీ మీ ఇళ్లల్లో వైభవలక్ష్మి వ్రతం చెయ్యండి. అవ్వ చెప్పిందంతా విన్న అక్కాచెల్లెలు అత్యంత ఆనందాతిరేక హృదయులై, అయితే అవ్వ, ఇంతకీ ఆ వ్రతాన్ని ఎలా చెయ్యాలి? ప్రస్తుతం మేము అత్యంత దరిద్రంలో ఉన్నాం కదా, ఈ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుంది అని ప్రశ్నించారు. అందుకు ఆ వృద్ధ స్వరూపిణి అయిన అమ్మవారు దయపూరితమైన దరహాసం చేస్తూ ఇలా చెప్పసాగింది. అమ్మవారు స్వయంగా చెప్పిన శ్రీ వైభవలక్ష్మి వ్రత విధానం. ఇదేమీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాదు. ఎప్పుడైనా సరే 4, 6, 8, 9, 11, 21 గురువారాలు గాని శుక్రవారాలు గాని ఆచరించాలి. ఆ వ్రతాన్ని గురువారాలు చేసేవారు తాము మొక్కుకున్నన్ని వారాలు చేసి ఆఖరి గురువారం నాటి మర్నాడు వచ్చే శుక్రవారం ఉద్యాపన చేయాలి. శుక్రవారాలు చేసేవారు ఆఖరి శుక్రవారం నాడే ఉద్యాపన కూడా చేసుకోవాలి. ముందస్తుగా మీకు తోచిన గురువారం గాని శుక్రవారం గాని ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంటిని శుచి శుభ్రాలతో తీర్చిదిద్దుకొని తలంటుకొని, అమ్మ వైభవలక్ష్మి తల్లి,
ఈ రోజు మొదలు ఇన్ని గురువారాల పాటు లేదా శుక్రవారాల పాటు నీ వ్రతాన్ని ఆచరించడానికి తగిన శక్తిని ప్రసాదించు. నేను చేసే ఈ వ్రతంలో సంతృప్తిరాలువై నా వాంఛలన్నీ నెరవేర్చమని నమస్కరించుకోవాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజ చేయాలి. ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచి, శుభ్రతలు, సదాచరణ చాలా ముఖ్యం. యత్రాభ్యాగత దాసమాన చరణ ప్రక్షాళనం భోజనం సత్సేవాసితు దేవతార్చన విధి సత్యం గవాం పాలనం ధాన్యానామపి సంగ్రహాన్ సకల హశ్చిత్తాత్తు రూపప్రియ దృష్టిం ప్రసార వసామి తత్ర తదేతర నిష్ఫల అని ఆ వైభవలక్ష్మి దేవియ స్వయంగా చెప్పింది. అంటే ఏ ఇంట్లో వారైతే అతిథి అభ్యాగతులను దాసుల వలె ఉండి వారి పాదాలను కడిగి ఆ తీర్థాన్ని శిరస్సుపై చల్లుకొని తమకన్నా ముందుగా వారికి భోజనాదులు ఏర్పరిచి తదనంతరం పాదసేవాదులు చేస్తుంటారో, ఏ ఇంట పితృదేవతలు దేవతలు సదా అర్చించబడుతుంటారో, ఏ ఇంట అసత్యం పలకరో, ఏ ఇంట గోపోషణం గోపూజ జరుగుతుంటాయో, ఏ ఇంట ధాన్యం దానమిస్తారో లేదా దానం చేసేంత సమృద్ధిగా ఉంటుందో, ఏ ఇంట్లోని వారు పరుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారో, ఏ ఇల్లాలు నిరాడంబరియే నిత్య సంతోషిగా ఉంటుందో ఆయా ఇళ్లలో నేను సుస్థిరంగా ఉంటానని అర్థము. కాబట్టి సదాచారాన్ని సౌశల్యాన్ని పాటించాలి. ఇక పూజ ప్రారంభించాల్సిన సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగా అలికి పంచవర్ణాలతో గాని బియ్య పిండితో గాని అష్టదళ పద్మాలు మొదలైన ముగ్గులు పెట్టి వాటి మీద నూతన వస్త్రాన్ని చతురస్రంగా పరిచి దాని మీద తగినన్ని బియ్యాన్ని పోసి చతురస్రంగా నెరిపి దాని మీద బంగారు, వెండి, రాగి చెంబులను కలసంగా పెట్టి అందులో 4 వైపులా 4 తమలపాకులు గాని లేదా 4 మామిడి రొప్పలు గాని ఉంచాలి. వాటి మీద ఒక కొబ్బరికాయను దాని మీద ఒక రవికెల గుడ్డను ఏర్పరిచి తర్వాత ఎర్రని పువ్వుని పాత్రలో ఉంచి అందులో ఒక బంగారు లేదా వెండి నగను ఉంచాలి. అందుకు కూడా శక్తి లేని వాళ్ళు ఆ సమయానికి చలామణిలో ఉన్న ద్రవ్యం యొక్క నాణ్యాన్నైనా రూపాయి కాసునైనా ఉంచాలి. నేతితో దీపాన్ని వెలిగించి అగరొత్తులతో ధూపం వేయాలి. అమ్మాయిలు అమ్మవారికి శ్రీ లక్ష్మీ గణపతి అన్న శ్రీచక్రం అన్న చాలా ఇష్టం. కాబట్టి ముందుగా లక్ష్మీ గణపతిని శ్రీచక్రాన్ని పూజించి అనంతరమే అమ్మవారిని పూజించాలి. పూజలో తీపి పదార్థాన్ని నివేదన చేయాలి. అన్నట్టు ఈ పూజలో వెండి బంగారం లేని పక్షంలో పసుపు కొమ్ముల్ని కూడా ఉంచి పూజించవచ్చును. పూజలోని తీపి పదార్థాన్ని చేయలేని వాళ్ళు బెల్లం, పటిక బెల్లం, పంచదారలను కూడా నివేదించవచ్చును. ఏదైనా నలుగురికి పంచగలగాలి. పూజానంతరం బంగారు, వెండి, రాగి రూపాయి నాణాన్ని భద్రపరచాలి. కలశంలోని నీటిని సంతానాన్ని కోరేవారు మామిడి చెట్లు మొదల్లోనూ, సౌభాగ్యాన్ని కోరేవారు తులసి చెట్టు మొదల్లోనూ, అనుకూల దాంపత్యాది విషయాల్లో కోరేవారు మల్లె మొదలైన మంచి పూల చెట్ల మొదల్లోనూ పోయాలి. కేవలం ధనాకాంక్ష కలవారు ఆ నీటిని తాము మాత్రమే దంపతులు స్వీకరించాలి. మండపం మీద బియ్యాన్ని పక్షులకు వెయ్యాలి. ఈ విధంగా అమ్మవారి వ్రతాన్ని ఆచరించడం ద్వారా నిరుద్యోగులు ఉద్యోగులు అవుతారు, అవివాహితులకు వివాహం జరుగుతుంది, దరిద్రులు ధనవంతులు అవుతారు, ఏ కోరికలు ఉంటే ఆయా కోరికలు నెరవేరుతాయని ముగించిందా వృద్ధ మాత. తక్షణమే అక్క చెల్లెలు నలుగురు వారి వారి తాతులను బట్టి 4, 8, 11, 21 వారాల పాటు ఆ వ్రతాన్ని మొక్కుకున్నారు. ఆ మరుసటి శుక్రవారమే వ్రతాన్ని ఆరంభించారు. నలుగురు కడు పేదవారు అవడం వలన నలుగురు కూడా రాగి కలసాన్నే వాడారు. అందరికన్నా అతి దరిద్రురాలైన శీల అందులో రాగి నాణ్యాన్ని వేసి పూజించింది. సుశీల రూపాయి నాణ్యాన్ని వేసి పూజించింది. గుణశీల తన ఇంటనున్న వెండి నాణ్యాన్ని వైభవలక్ష్మిగా భావించి పూజించింది. ఆఖరిదైన విశాల తన యొక్క బంగారు ముక్కెలను తీసివేసి అదే ధనలక్ష్మిగా ఆరాధించింది. ఎవరు ఏ రూపాల్లో ఆరాధించినా వారి హృదయంగత భక్తి భావాలనే ప్రధానంగా స్వీకరించే ఆ తల్లి ఆ వైభవ లక్ష్మి నలుగురిని సమానంగానే కరుణించింది. శీల భర్త యొక్క పాండిత్యాన్ని గుర్తించబడి పునః అతనికి గౌరవాదులు లభించాయి. తద్వారా వాళ్ళు ఉన్నతులైనారు. సుశీల ఆచరించిన వ్రత ఫలితంగా వారి రాజ్యానికి ఒక కృత్రిమ యుద్ధం ఏర్పడింది. ఆ యుద్ధ నిమిత్తం పూర్వమే లబ్ధ ప్రతిష్ఠుడైన సుశీల భర్తని విడుదల చేసి అతన్నే ఉపదళపతిగా అభిషేకించి యుద్ధానికి పంపక తప్పలేదు రాజుకి. ఆ యుద్ధంలో అమ్మవారి దయ వల్ల సుశీల భర్త విజయం సాధించడంతో అతని గత నేరాలన్నీ మన్నించబడి దళపతిగా నియమించబడ్డాడు. ఆ విధంగా సుశీల కుటుంబం బయటపడింది. ఆకస్మికంగా ఏర్పడిన వ్యాపారంలోని మార్పుల వల్ల కొన్ని ప్రత్యేకమైన దినుసులు దిగుమతుల విషయంలో గుణశీల భర్త వ్యాపారి వెలుగులోకి వచ్చాడు. ఇతర వ్యాపారస్తులందరూ అతన్ని ఆశ్రయించారు. సహజంగానే వ్యాపారైన గుణశీల భర్త వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. తద్వారా వారి కుటుంబం పూర్వ వైభవాన్ని పొందింది. ఇక ఆఖరిదైన విశాల వ్రతారంభం చేసింది మొదలు అమ్మవారి కరుణా ప్రసాదం ప్రారంభమైపోయింది. ఆమె భర్త వారం విడిచి వారం వ్యభిచారం, జూదం, మద్యపానం వంటి వ్యసనాలన్నింటినీ మానుకున్నాడు. తన భార్య పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధతో యథాపూర్వకంగా సుఖించసాగాడు. కాబట్టి స్త్రీలు
పురుషులు గాని ఆబాల గోపాలం ఎవరైనా సరే పూజించిన ఆబాల గోపాలం తనని ఎవరు పూజించినా సరే కరుణించి ఉద్ధరించే తల్లి వైభవలక్ష్మి. ఈనాడు మనం చేసిన పూజ వల్ల ఆమె సంతుష్టురాలగును గాక. శీల సుశీల గుణశీల విశాల కుటుంబాలను కాపాడినట్లే ఆ తల్లి మనల్ని కూడా రక్షించుగాక. ఏవం శ్రీ వైభవలక్ష్మి వ్రత కథ సంపూర్ణం. తదనంతరం పూజలో నక్షత్రం తలపై వేసుకోవాలి. తదనంతరం వచ్చిన వారందరికీ అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సర్వైశ్వర ప్రదం స్థిరం శ్రీ వైభవలక్ష్మి పదోదకం శుభం అనే మంత్రంతో తీర్థమిచ్చి ప్రసాదాన్ని పంచిపెట్టాలి. ఆఖరణ తమ ఇంటి వారితో కలిసి ముందుగా అమ్మవారి ప్రసాదాన్ని తీసుకొని అనంతరం భోజనాదులు పూర్తి చేసుకోవాలి. శ్రద్ధాభక్తులతో ఆచరిస్తే తక్షణమే మహిమ చూపే వైభవలక్ష్మి వ్రతాన్నందరూ ఆచరించి తరించెదరుగాక. శుభం. జై వైభవలక్ష్మి వ్రత కథ పూర్తి అవ్వగానే పూజకు వచ్చిన వారందరూ అక్షంతలు వేసి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి జయ పాలయ మాం. ఐకల కల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్య లక్ష్మి జయ పాలయ మాం. లక్ష్మీ నీకిదే మంచి కర్పూర హారతి హారతి గైకోని అష్టైశ్వర్యములియావే మహాలక్ష్మి నీ పూజ మరువకనే చేస్తూ మము మన్నించు మమ్మ ఐదవతనము నేను అతివారో కోరితి అనతియవమ్మ లక్ష్మీ నీకిదే మంచి కర్పూర హారతి. అట్లా నీళ్ళు చొక్కి ఇట్లాను ఓకే ఇట్లానే నువ్వు అద్దుకో. అన్ని నైవేద్యం అన్ని సమర్పయామి సర్వాణ్యాంగాన్ని సమర్పయామి.
వచ్చిన ముత్తైదువులందరికీ కాళ్లకు పసుపు రాయాలి. వచ్చిన ముత్తైదువులందరికీ బొట్టు పెట్టి గంధము పూసి చేతికి తోరము కట్టి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంది. వ్రతానికి వచ్చిన ముత్తైదువులందరికీ తాంబూలంతో పాటు వైభవలక్ష్మి వ్రత కథా పుస్తకాన్ని తప్పనిసరిగా ఇవ్వాలి. ముత్తైదువులందరికీ తాంబూలంలో ఏమేమి ఇచ్చారనేది ఇప్పుడు చూపిస్తాను. వైభవలక్ష్మి వ్రత కథ పుస్తకము, జాకెట్ పీసు, పసుపు కుంకుమ, తాంబూలము, గాజులు ఇచ్చారు. వచ్చిన ముత్తైదువులందరికీ తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకొని భోజనం పెట్టాలి. ఇక్కడితో వైభవలక్ష్మి వ్రతం సంపూర్ణమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.